సెక్షన్ 2018 ప్రకారం గ్రామ పంచాయతీ రికార్డులన్నింటినీ అతను సంరక్షకునిగా ఉండవలెను. రికార్డులకు ఆయననే సెక్యూరిటీ. నువ్వు గ్రామ పంచాయతీ నిధులకు కానీ విధులకు కానీ ఆ రికార్డులకు కానీ నువ్వు సెక్యూరిటీ గార్డువి. ఏం చేసినావు నువ్వు? రికార్డులన్నింటినీ నిర్వహించి కంప్యూటరీకరణ చేయవలను మరియు వారాంతపు చివరి నాటికి పంచాయతీరాజ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అదేమి చేయాలి? తదుపరి సమర్పించినది ఏమనగా ఇప్పుడు ఏం చెప్తారంటే గ్రామ పంచాయతీ అంకిరెడ్డిపల్లి గ్రామంలో 2019 నుండి 2025 వరకు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీలపై తెలిపిన విధంగా విధానపరమైన మరియు అభ్యంతరమైన ఖర్చులపై సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని మరియు పంచాయతీ కార్యదర్శులు గారు సంజాయించి కోరవచ్చును. తదుపరి చర్యల నిమిత్తం తమరికి సమర్పించడమైనదని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ మొత్తం ఎంత చేసిండు చూడరిగో. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు ఇవి మీ గ్రామ పంచాయతీ సంబంధించిన సాధారణ నిధులు. ఇది 5,07,122 రూపాయలు ఆ ఖర్చు పెడితే లోపల ఖర్చు పెడితే అభ్యంతరమైన ఖర్చులు ఇలా 2,03,650 రూపాయలు మీ గ్రామ పంచాయతీలో దానికో దీనికో వచ్చేటటువంటి డబ్బులు. అంటే ఇది ఏమంటారు, గరిపట్టీలు వసూలు చేస్తేనో నీళ్లకు ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు, కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు కలిసి 14,42,982 ఏమో రాష్ట్ర ఆర్థిక సంఘం, 10,58,678 ఏమో కేంద్ర ఆర్థిక సంఘం. మొత్తంగా అభ్యంతరకర ఖర్చులు ఎన్ని చేసిండు? 27,37,807 రూపాయలు. దాదాపుగా 27 లక్షల రూపాయలు మీ గ్రామ పంచాయతీ నుంచి అభ్యంతరకర ఖర్చులు చేసిండు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ. మరి దీంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది? ఈయన వెనకాల ఎవరు నడిపించారు? సో ఏదో మేనేజ్ చేస్తా ఏదో చేస్తా అని చెప్పేసి రకరకాలుగా అక్కడక్కడ కుసునక్కడ మాట్లాడట. సో ఈ ఫిర్యాదుదారుని గురించి తప్పుగా మాట్లాడడం, మన ఛానల్ గురించి తప్పుగా మాట్లాడడం, వాళ్ళ డబ్బుల మనుషులు, ఇవి డబ్బులు అంటే ఎన్ని? 27 లక్షల మనిషివి నువ్వు. సో ఆధారాలు తీసి ముందర పెడుతున్నావు, దీనికి సమాధానం చెప్పు ముందుగాల. సో న్యాయం జరగాలి, ఒక నిజాలు బయట తీయాలంటే కొంత సమయం పడుతుంది, అంత ఈజీ కాదు. నువ్వు అవినీతి చేసినంత ఈజీగా న్యాయం చేయాలంటే కాదు, కొంత సమయం పడుతుంది. ఎంతమంది ఆడ మండల పంచాయతీ అధికారులు మారుతూ ఉంటారు, వీడికి చాడికి పోవాలి, ఆడికి చీడికి రావాలి, ఆధారాలు సేకరించాలంటే ఇంత సమయం పడుతుంది. సో ఇవాళ రేపు అవినీతి చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో ఈ అక్రమాలను బయటపెట్టడం కొంత గగనం అయిపోయినప్పటికీ కూడా యుధిష్ఠిర వార్త వైడి న్యూస్ వేదికగా మన పోరాటం అనేది కొనసాగుతూనే ఉంది. విత్ ఎవిడెన్సే మనం ఏమైనా మాట్లాడతాం. సో ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు మరొకసారి దీనికి సమాధానం చెప్పాలి. అండ్ ఆ గ్రామ పంచాయతీలో మేము ఈ విచారణ సందర్భంగా వచ్చినప్పుడు నువ్వు రా నీ సంగతి చూస్తామని చెప్పిన పెద్ద మనుషులందరూ కూడా మరి